రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో పెట్టగానే తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మీరు అప్ టు డేట్గా ఉండవచ్చును. మిత్రులారా, లదాఖ్ని రక్షించేందుకు భారతదేశము ఒక త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ త్రిశూల వ్యూహంలో త్రిశూలానికి ఏ రకంగానైతే 3 శూలాలు ఉంటాయో అదేవిధంగా లడాఖ్ రక్షణ కోసము భారతదేశము 3 శూలాల వంటి త్రిశూలం వంటి రహదారి మార్గాల్ని ఎంపిక చేసింది. ఎందుకంటే లద్దాఖ్కి చేరుకోవడం చాలా కష్టం. లద్దాఖ్ ప్రాంతము 15,000 కిలోమీటర్లు ఆ పైన ఉన్న కారణంగా ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. అక్కడ ఉన్నటువంటి చలి వాతావరణం వల్ల చలి సంబంధితమైనటువంటి ఫ్రాస్ట్ బైట్ కావచ్చును, ఓడిమా అంటారు, ఛాతీలో నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి వ్యాధులు ఉండడం జరుగుతుంది. వీటన్నిటినీ అక్కడ తట్టుకుని సైన్యం ఉండవలసి ఉంటుంది. ఆ సైన్యానికి నిరంతరాయము వస్తువుల సరఫరా జరుగుతూ ఉండవలసి ఉంటుంది. కానీ ఈ లద్దాఖ్ ప్రాంతంలో సంవత్సరంలో 6 నెలల పాటు మొత్తం దారులన్నీ మంచుతో కప్పబడిపోతాయి. కొండ చర్యలు విరిగి పడతాయి. మొత్తము అడుగుల ఎత్తున మంచు ఉండడం వల్ల వాహనాల రాకపోకలు సాధ్యం కావు. కాబట్టి లద్దాఖ్ను 365 రోజులు చేరుకోగలిగేటటువంటి మార్గం కావాలి. ఒక మార్గం మాత్రమే కాదు, 2-3 మార్గాలు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక మార్గంలో చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇబ్బందులు పెట్టినా కూడాను ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఈ దృష్ట్యా భారతదేశము ఒక త్రిశూల వ్యూహాన్ని లద్దాఖ్ విషయంలో అవలంబిస్తోంది. అందులో మొట్టమొదటిది పాత దారి. శ్రీనగర్ నుంచి మొదలుపెట్టి శ్రీనగర్, ద్రాస్, కార్గిల్ తర్వాత జోజిలా పాస్ దాటిన తర్వాత లేహ్ లద్దాఖ్కి వచ్చేటటువంటి రోడ్డు. శ్రీనగర్ నుంచి బయలుదేరి వచ్చేటటువంటి రోడ్ని నేషనల్ హైవే నంబర్ 1 అంటారు. దీనిలో జోజిలా పాస్ దాటాలి. జోజిలా పాస్ 11,575 అడుగుల ఎత్తునుంటుంది. ఇక్కడ నిత్యము మంచుతో కప్పబడి ఉంటుంది. సంవత్సరంలో 6 నెలలు అయితే రాకపోకలు కూడా సాధ్యం కాదు. అందుకని చలికాలం రావడానికి ముందే 6 నెలలకి సరిపడా వస్తువులన్నీ సైన్యం ముందే జమ చేసుకుని పెట్టుకుంటుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ నేషనల్ హైవే 1లో జోజిలా పాస్ దగ్గర భారత ప్రభుత్వం జోజిలా టనల్ని నిర్మాణం చేస్తోంది. ఈ టనల్ ద్వారా మంచు కురిసే సమయంలో చలికాలంలో కూడా రాకపోకలు సాగించవచ్చును. ఇది 1949-50 నుంచి ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇది త్రిశూలంలోని మొట్టమొదటి శూలము. ఈ రెండవ మార్గం ఏదైతే ఉందో మనాలి నుంచి, అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి దగ్గర నుంచి మనాలి, సార్చు, అదేవిధంగా లేహ్. ఈ మనాలి నుంచి సార్చు నుంచి లేహ్కి వచ్చేటటువంటి మార్గం ఉందైతే ఈ మనాలి లే రోడ్ ఏదైతే ఉందో దీనిలో 5 ప్రధానమైనటువంటి కనుమల్ని దాటాల్సి ఉంటుంది. మొట్టమొదటిది రోహతంగ్ కనుమ, రోహతంగ్ పాస్ అంటారు. ఇది 13,058 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి కనుమ. దీని తర్వాత బారాలచాలా అనేటటువంటి రెండవ కనుమ ఉంది. ఇది 15,910, అంటే దాదాపు 16,000 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇది మూడవ కనుమ నకీలా. ఇది 15,547 అడుగుల ఎత్తు, అంటే 15,500 అడుగుల ఎత్తు మీద ఉంటుంది. ఆ తరువాతది లాచుంగ్ లుంగ్ అనేటటువంటి కనుమ ఉంది. ఈ లాచుంగ్ లుంగ్ కనుమ 16,600 అడుగుల ఎత్తు మీద ఉంది. చివరిది అన్నిటికన్నా ఎత్తైంది, దీని పేరు టాంగ్లాంగ్లా. ఈ టాంగ్లాంగ్ అనేటటువంటి కనుమ 17,480 అడుగుల ఎత్తునుంటుంది. అంటే ఆక్సిజన్ అందుబాటులో ఉండదు, చలికి సంబంధించినటువంటి రకరకాల వ్యాధులు ఉంటాయి, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది, ఛాతీలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి వ్యాధులు వస్తాయి. కానీ ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. త్రిశూలంలో రెండవ శూలం అయినప్పటికీ చాలా ఇబ్బందులతో కూడినటువంటి మార్గం ఇది. ఇక్కడ కూడాను సంవత్సరంలో కొంతకాలము మంచుతో కప్పబడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రభుత్వము అటల్ టనల్ అనేటటువంటి టనల్ని నిర్మాణం చేస్తోంది. రోహతంగ్ పాస్ ఏదైతే ఉందో ఆ కనుమ దగ్గర ఒక సొరంగాన్ని నిర్మాణం చేసి సంవత్సరంలో
365 రోజులు రాకపోకలు సాగించే ఏర్పాటు చేస్తోంది. లదాఖ్కి సరకు, సరంజామా, సామాన్లు, సైన్యము చేరేందుకు ఉన్నటువంటి రెండవ శూలము లేదా రెండవ మార్గం ఇది. ఈ మూడవ మార్గం పేరు నిమ్మో పదుమ్ డార్చా రోడ్, ఎన్పిడి రోడ్ అనే పేరుతో వ్యవహరిస్తారు. ఇది లడాఖ్కి చేరుకునేటువంటి మూడవ రోడ్డు, త్రిశూలంలో ఉన్నటువంటి మూడవ రోడ్డు లాంటిది, మూడవ శూలం లాంటిది. 298 కిలోమీటర్ల పొడవైనటువంటి మార్గం ఏదైతుందో ఈ మార్గంలో వాస్తవానికి అటల్ టనల్ని దాటగానే డార్చాకి వెళ్ళటం జరుగుతుంది. డార్చా నుంచి నేరుగా జన్స్కార్ లోయ, లడాఖ్లో ఉన్నటువంటి, లడాఖ్లో 2-3 లోయలు ఉన్నాయి. నుబ్రా లోయ ఒకటి ఉంది, అదేవిధంగా జన్స్కార్ లోయ ఉంటుంది. ఈ జన్స్కార్ లోయలో వెళ్ళిన తరువాత షింకులా అనేటటువంటి ఒక కనుమను దాటిన తర్వాత పదుమ్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ షింకులా అనేది 16,580 అడుగుల ఎత్తైన కనుమ, ఒకే పెద్ద కనుమ ఉంటుంది. దాటిన తర్వాత పదుమ్ నుంచి లేహ్ లడాఖ్కి చేరుకోవడానికి వీలుంటుంది. 2019 నుంచి ఈ రోడ్డు ప్రాథమిక నిర్మాణం పూర్తయిన తర్వాత వాహనాల రాకపోక అనేది ప్రారంభమైంది. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ కనుమ దగ్గర కూడా ఒక టనల్ని నిర్మాణం చేయబోతున్నారు, 4 కిలోమీటర్ల పొడవైన టనల్. దీనితో లేహ్ లడాఖ్ ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి మన భారతీయ సేనలకి, అక్కడ ఉన్నటువంటి మన ప్రజానీకానికి చలికాలంలో మిగతా సమయాల్లో ఇబ్బందులు లేకుండా 3 మార్గాల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని, వైద్య సదుపాయాల్ని, మందులని, మిగతా నిత్యావసర వస్తువుల్ని చేరవేసేటటువంటి ఒక త్రిశూల మార్గ వ్యూహాన్ని మనం అనుసరిస్తున్నట్టు అవుతోంది. ఒకటి జోజిలా పాస్ మీదుగా, రెండవది రోహతంగ్ పాస్ మీదుగా, మూడవది ఎన్డిపి రోడ్ అని ఇందాక మనం చెప్పుకున్నాము, దాని ద్వారా చేయటం జరుగుతోంది. ఈ నిమ్మో చిలింగ్ సెక్షన్లో ఒక చిన్న రోడ్డు వేయటం మిగిలింది. అది గనక పూర్తయిపోయినట్టయితే మార్చి 25వ తారీఖుకి అది ప్రాథమికంగా పూర్తయింది. త్వరలో దాన్ని ఏప్రిల్ మే నెలలో దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 మార్గాల నుంచి ఎప్పుడైతే రాకపోకలు సుగమమవుతాయో, ఒక మార్గం మీద చైనా దాడి చేసినా మనకు ప్రత్యామ్నాయంగా మిగతా 2 మిగులుతాయి. అదేవిధంగా ఒక మార్గంలో ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, ఉదాహరణకి జోజిలా పాస్ మీద ఉన్నటువంటి నేషనల్ హైవే 1 ఏదైతే ఉందో దానికి ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ ఆ కార్గిల్ నుంచి ఆ దారి, కార్గిల్ ద్రాస్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చాలా దగ్గరగా వెళ్తుంది. కాబట్టి అక్కడి నుంచి కనుక దాడి చేసినట్టయితే మన రోడ్డు పైన దాడి జరిగే అవకాశం ఉంటుంది. కార్గిల్ యుద్ధం 1998లో ఈ నేషనల్ హైవే నెంబర్ 1ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. అందుకని ఇప్పుడు ఈ మనాలి నుంచి, అదేవిధంగా ఈ పదుమ్ నుంచి ఈ 2 మార్గాల్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ రకంగా లద్దాఖ్ ప్రాంతము దేశ రక్షణ భద్రతలో అత్యంత కీలకమైనటువంటి లద్దాఖ్ ప్రాంతాన్ని సెక్యూర్ చేయటం జరుగుతోంది ఈ త్రిశూల మార్గ వ్యూహం ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.